మీరు అడిగిన ప్రశ్న సూటి ప్రశ్న అయినా దీనికి కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తో కూడా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ ద కాంటెక్స్ట్ పాకిస్తాన్ అనేది ఏ నేషనలిజం ఆర్ అన్ ఐడియాలజీ, కమ్యూనల్ మైనారిటీ కమ్యూనల్ ఐడియాలజీ మస్కరేడింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ నేషనలిజం వితౌట్ ఎనీ నేషన్. అది పాకిస్తాన్ అనేది. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్, ఐఎమ్ కోటింగ్ ఎన్ ఆథర్ who has done a research on Pakistan. A book was published, Army Democracy in Pakistan, in 2014, a book by Harvard University. An extraordinary book. I was going through it. He has made all these things. And this man, he was talking about forefathers. There was no forefather. There was only one person called Muhammad Ali Jinnah who died out of cancer in 19. Only the state was blackmailed by the Britishers, on the Britishers to get Pakistan. Because they were thinking, they were part of the state provincial governments from 1935 onwards till 1946. They were not given any power. అప్పట్లో వాళ్ళకి సరిగా పవర్ ఇవ్వాలి ముస్లిం లీగ్. కాంగ్రెస్ ఏం చెప్పిందంటే, మీరు ముస్లిం లీగ్ని వదిలేయండి, మీరు మాతో జాయిన్ కావండి, అప్పుడే మీకు మినిస్ట్రియల్ బర్త్ ఇస్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మనకు ఒక ఆర్మీ, మనకు ఒక స్టేట్ లేకపోతే మనం ప్రైమ్ మినిస్టర్ కాలేమని. అంటే జిన్నా యొక్క అది మీరు రిచర్డ్ అటన్బరో గాంధీ ఫిల్మ్ చూడండి, యూట్యూబ్లో ఉంది. దాంట్లో చాలా నచ్చిన డైలాగ్ ఒకటి ఉందండి నాకు. మిస్టర్ గాంధీ, యు వాంట్ ఎన్ ఇండిపెండెంట్ స్టేట్ పాకిస్తాన్ ఆర్ సివిల్ వార్? దిస్ ఈస్ వాట్ Jinnah sells. He never called Gandhi as Mahatma. He used to call him as Mr. Gandhi. Jinnah, who was Jinnah? He was the lawyer of Balagangadhar Tilak also. He was a very prominent congressman. So elites అనేవాళ్ళు ప్రీ ఇండిపెండెన్స్ ఇండియాలో కాంగ్రెస్ ద్వారా వచ్చి కొంతమంది అటు కమ్యూనిస్ట్ వైపు వెళ్ళిపోయారు, కొంతమంది ముస్లిం లీగ్ వచ్చేసారు. ఆ ముస్లిం లీగ్ అన్న మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ముస్లిం లీగ్ అన్న పార్టీలోనే ముస్లిం అనేది ఉంది. అంటే వీళ్ళ పాకిస్తాన్ అనేది డెమోక్రసీ, ఇట్ కెన్ నెవర్ బి డెమోక్రసీ, ఇట్ షామ్. మీరు చూస్తే మనం 3.5 వారాన్ని ఒక సైడ్ ఏమున్నది మీకు, చైనా వితౌట్ ఎనీ డెమోక్రసీ, ఇట్స్ అన్ అథారిటేరియన్, అంటే సో కాల్డ్ కమ్యూనిజం. అది ఇట్ నో డెమోక్రసీ, నో అకౌంటబిలిటీ టు పీపుల్. ఇక్కడేమున్నది ఇస్లామిక్ ఫండమెంటలిజం. ఈ రెండింటి మధ్య మనం ఛాలెంజ్గా ఉన్నాం. ఇంకొకడు ఈ పిల్ల ఈ కుక్క యొక్క ఈ గజ్జి కుక్క కూడా పిల్లవాడు బంగ్లాదేశ్ వాడు తయారాడు మనకి. మన ద్వారా మనం వాడి స్వతంత్రం ఇప్పించాం, చాలా వరకు చేసాము. ఈ రోజున అవామీ లీగ్ను కూడా బ్యాన్ చేశాడు. ఇతను ఎప్పుడు బ్యాన్ అయిపోతాడో, మేబీ 1 or 2 months ఇతను కూడా బ్యాన్ అయిపోతాడు. నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎందుకని ఈ మాట, అయ్యా మీరు వాళ్ళ గురించి విచలితం కావద్దు, కానీ మద్రాసాలో ప్రతిరోజు ఇది చెప్తున్నారు. యునైటెడ్ స్టేట్స్లో 2001లో జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఒక ఇన్సిడెంట్ జరగల. ఎందుకు జరగల? అది అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ కాదు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ లాతో మాత్రమే మీరు చేయగలరు. అంటే ఏంటంటే నేను చెప్పేది, మోడర్న్ కంట్రీస్లో, మోడర్న్ డెమోక్రసీస్లో మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. కాబట్టి కల్చరల్ అఫైర్స్, కల్చరల్ మ్యాటర్స్ సొసైటీ తన పక్షాన్ని తను తీసుకోవాలి, గర్వాపసి చేయాలి. నేను అనుకోవడం, ఈ రోజున POJK తీసుకోవడం కూడా, ఇమీడియట్ గా తీసుకోవడం కూడా నా ఉద్దేశంలో అంత మంచిది కాదు. అన్లెస్ వీ మేక్ దమ్ ప్రిపేర్డ్ టు కమ్ బ్యాక్ యాజ్ ద ప్రీవియస్ పర్సన్స్. అలా కాకుండా ఒక ర్యాబిడ్ ఏజెంట్స్ ఆఫ్ పాకిస్తాన్ గా వస్తే వాళ్ళు చాలా తలనొప్పిగా ఉంటారు. అందుకనే మన మాననీయ ప్రధానమంత్రి గారు ఆ డెసిషన్ తీసుకున్నారని నాకు అనిపిస్తున్నది. మరో విషయం చెప్తాను మీకు. ఇక్కడ ఇతనున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు మునీరు, వీళ్ళిద్దరు మాట్లాడడంలో ఏం తేడా లేదండి. ఆ మునీర్ అతను యూనిఫామ్ కి ఎంత, నేను ముందు కూడా చెప్పాను, ఇతనిలాగానే మాట్లాడుతున్నాడు, గడ్డం లేదంతే. యూనిఫామ్ వేసుకోకుండా తలపగా కట్టుకుంటే అతను ఒకటే మాట, ఒకటే భాష. అది ఇప్పటిది కాదు, 1000 years నుంచి మాట్లాడుతున్న భాష. గజనీ మాట్లాడిన భాష, అలావుద్దీన్ ఖిల్జీ మాట్లాడిన భాష, తైమూర్ లేంగ్ మాట్లాడిన భాష, వాళ్ళు ఆ తర్వాత నాదిర్ షా మాట్లాడిన భాష, ఆ తర్వాత అహ్మద్ షా అబ్దాలీ మాట్లాడిన భాష. అది ఈ రోజున భుట్టో మాట్లాడిన భాష, జౌలక్ మాట్లాడిన మాట, అదే సోకాల్డ్ మన హఫీజ్ సయీద్ సాబ్ అతను మాట్లాడిన మాట. కాబట్టి వాళ్ళ బుక్స్ లో రాసి ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా డాక్టర్స్ లో కూడా రాసి ఉంటుంది. స్టేట్ ఆర్మీస్ ఆర్ అవర్ ఆర్మీస్, స్టేట్ ఆర్మీస్ ఆర్ నథింగ్. వాళ్ళ బాడాటీలో గుండాలోళ్ళు వాళ్ళని మనం చేసుకుంటాం వాళ్ళు అంటారు పొలిటేరియన్ డిక్టేటర్షిప్. ఒక ఆనెస్టీ ఏంటంటే, వీళ్ళలో ముస్లామిక్ ఫండమెంటలిస్ట్ లో, కమ్యూనిస్ట్ లో ఉన్న ఆనెస్టీ ఏంటంటే, వాళ్ళు చెప్పిందే చేస్తారు. వాళ్ళకి కొత్తదేం లేదు, అన్ని రాసి పెట్టుకున్నారు. మనం చేయాల్సింది ఏంటంటే, మనం చదివి నిమ్మకు నీరెత్తి డిస్కషన్లు చేసుకుంటూ బేగిరాయో అక్కాయో అనకుండా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇలాని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రోజున మద్రసాలు ఉండకుండా చేయాలి. యుఎస్ లాంటి చోట, ఇజ్రాయెల్ లాంటి చోట నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొని ఒక్కడు నోరెత్తితే రాముడు గురించి రావణాసురుడి దగ్గర మారుతుడు చెప్తాడు, అయ్యా ఆయన పుట్టిన రామో విగ్రహం ధర్మ సత్యధర్మ పరాక్రమని చెప్తూ రాని శబ్దం వినపడితే నాకు భయం వేస్తుంది, ఎక్కడ బాణం వస్తుందని
రథం అంటేనే రాముడు వచ్చేస్తున్నాడు భయం వస్తుంది. అలాంటి భయం తీసుకురాలేదు. వీళ్ళకి కేవలం దండం దశగుణం భవేత్. మనం వెళ్ళి చంపలేం కదా వాళ్ళని. వాళ్ళు చెప్పినట్టు కాఫీర్కో మారాడు. వీ కాంట్ గో అండ్ కిల్ దమ్. దట్ ఇస్ నాట్ అవర్ కల్చర్. 10,000 సంవత్సరాలు మన కల్చర్ కాదు అది. కానీ మన దుర్గాన్ని మనం రక్షించుకోవడం, మన అమ్మాయిలను మనం రక్షించుకోవడం, మన కల్చర్ని మనం రక్షించుకోవడం, ఛత్రపతి శివాజీగా తయారు చేయడం, ప్రతి ఇంట్లో ఛత్రపతి శివాజీని తయారు చేయడం. వీలైతే మోటార్ సైకిల్ అద్దెకి ఎలా ఇస్తున్నారో మీరు AK-47 కూడా అద్దెకి పంపించండి, స్పేరోడ్ సెక్యూరిటీ గార్డ్స్ తో ప్రతి ఒక్కరికి. చూద్దాం ఎంతమంది వస్తారు, ఎంతమంది వస్తారు. రైట్. మామిడి గిరిధర్ గారు జాయిన్ అయ్యారు. సో గిరిధర్ గారు, మునీర్ మాట్లాడింది విన్నారు. వాళ్ళ 4 తండ్రులు, 5 తండ్రులు, 6 తండ్రుల గురించి